క్రైస్తవులంగా మనకు ఉండాల్సిన అర్హతలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. క్రైస్తవులంగా మనకు ఉండాల్సిన సాధారణంగా ఏదైనా ఉద్యోగానికి వెళ్ళక ముందు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూలో మనకున్న క్వాలిఫికేషన్స్ లేకుంటే మనకున్న ఎలిజిబిలిటీస్ ని వాళ్ళు రెఫర్ చేస్తారనమాట. ఒకసారి చూసి ఏంటి నీకున్నవంటి అర్హతలు ఏంటి, ఈ ఉద్యోగానికి నువ్వు సరిపోతావా చాలవా అని డాక్యుమెంట్ ని తిరగేసి చూసి నిన్ను కొన్ని ప్రశ్నలు అడిగి అప్పుడు నువ్వన్నిటికీ సమర్థవంతమైన సమాధానాన్ని కనుక చెప్పగలిగితే అన్నిటికీ ఆ జాబ్కు కావాల్సిన అన్ని సర్టిఫికేట్లు నీ దగ్గర కనుక నిండుగా ఉండగలిగితే అప్పుడు ఆ జాబ్కి నువ్వు అర్హుడుగా ఎంచుతారనమాట. సాధారణంగా ఉద్యోగాల కోసం వెళ్ళే వారికి ఈ విషయాలు అర్థమవుతాయి అనమాట. క్రైస్తవులంగా ఉండాలంటే అర్హత ముందు నిన్ను చూడడు దేవుడు. నీకు ముందు ఉండాల్సిన అర్హత నీకు చూడడు. ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ముందు మనకు అర్హత ఉండాలి. కానీ క్రైస్తవ్యంలోనికి మనం వెళ్ళాలంటే, క్రీస్తు దగ్గరకు వెళ్ళాలంటే నీకు ఎలాంటి అర్హత ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? ఉద్యోగంలోకి వెళ్ళాలనుకోండి, ముందు సిలబస్ అంతా చదివి సర్టిఫికేట్ సంపాదించుకొని కోర్స్ అంతా చేసి ఉద్యోగానికి వెళ్ళాలి, ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలి. కానీ క్రైస్తవ్యంలో క్రీస్తు దగ్గరికి రావాలంటే నువ్వు ముందు కోర్స్ చేయాల్సిన పని లేదు. నువ్వు ముందు కోర్స్ చేయడానికి అవకాశం తీసుకోకూడదు. ముందు క్రీస్తు దగ్గరికి రావాలి, అప్పుడు కోర్స్ స్టార్ట్ అవుతుంది నీకు. అప్పుడు నీకు కావాల్సిన సిలబస్, కావాల్సిన పాఠాలు, కావాల్సిన లెసన్స్ నీకు ప్రారంభించబడతాయి. అప్పుడు నువ్వు ఎలిజిబిలిటీని తెచ్చుకునే ప్రాసెస్లో నువ్వు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తావు. అర్థమైందా? క్రీస్తు దగ్గరికి రాకముందు నీకు ఎలాంటి అర్హత ఉండాల్సిన అవసరము లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా లోకంలో ఎవరైనా మన పిల్లలు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఆలోచించే విధానం ఎలాగుంటుందంటే, నేను బాగా చదువుకున్నాక దేవుడి దగ్గరికి వస్తాను అనుకుంటారు చాలా మంది. నేను నాలో ఉన్న కొన్ని పాపాలు వదిలేసిన తర్వాత దేవుడి దగ్గర రావాలి అనుకుంటున్నాను. పాపాలంటే తాగుడు, నేను బాగా బూతులు మాట్లాడుతానంటే అవన్నీ మానేసాక దేవుడి దగ్గరికి వస్తాను అనేటట్లు బూతులు, ఇలాంటి కొన్ని ఆటంకాలు పెట్టుకుంటారు. ఒక ఆవిడేతో ఏ విషయం చెప్పిందంటే, నా కూతురికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అయ్యాక దేవుడి దగ్గరికి వస్తాను అనుకుంటున్నాను. అంటే క్రీస్తులోకి వస్తే పెళ్ళి అవ్వదు అనుకుంటే బహుశా, మనకు తెలియదు. దేవుడి దగ్గరికి వస్తే జరగని కార్యాలు ఏముంటాయి? ఆయన మన యొక్క అవసరతను బట్టి ఆయనే నిర్ణయించిన కాలాల్లో, నిర్ణయించిన పద్ధతులలో ఆయన జరిగిస్తాడు సమస్తాన్ని. ఏమో లోక సామెత, దేవుడి దగ్గరికి వెళ్తే శ్రమలు అంటారు కదా, పిల్లలు జరగవేమో అనుకుంటారు బహుశా. ఇలాగా నాకు ఇవన్నీ వదిలేసాక దేవుడి దగ్గరికి వస్తాను, తాగుడు మానేశాక దేవుడి దగ్గరికి వస్తాను, వ్యభిచారం మానేశాక దేవుడి దగ్గరికి వస్తాను, బాగా దూడు చూడండి గొడవల కాటకి వెళ్తున్నాం, మన దేవుడి దగ్గర సెట్ అవ్వము, అవన్నీ మానేశాక దేవుడి దగ్గరికి వస్తాను కాదు. ఈ ఆలోచన బహుశా మనలో ఉంటే ఈ ఆలోచన దయచేసి తీసేయండి. యవనస్తులైనా పెద్దవారైనా ఎవరైనా సరే దేవుని దగ్గరికి రావాలంటే వైద్యుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? మనం ఎప్పుడు వెళ్ళాలి? రోగంతో ఉన్నప్పుడే వెళ్ళాలి. రోగం తగ్గిపోయాక వెళ్ళాం అనుకోండి, నాకు మన రోగం వచ్చిందంటే ఏ రోగం తెలియదు, ఒకసారి చూడంటే ఏం చూడలేడు. ఆ రోగం ఉన్నప్పుడే దాన్ని ఆపరేషన్ చేసి, దాన్ని స్కాన్ చేసి, దాని పద్ధతులు ఏంటో తెలుసుకొని, కొన్ని టెస్టులు చేసి ఆ రోగం ఏంటో చెప్పి తెలుసుకున్నాక దానికి కావాల్సిన మందుల్ని ఇస్తాడనమాట. దేవుని దగ్గరికి రోగంతో, జబ్బులతో, లేకపోతే పాపంతో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన స్కాన్ చేసి, టెస్టులు పెట్టి, పరీక్షలు ఇచ్చి, కొన్ని క్వశ్చన్లు ఇచ్చి, మనల్ని పరీక్ష హాల్లోకి పంపించి, చెమటలు, ఒక్కపోత, జాగారాలు ప్రిపేర్ అవ్వాలి కదా మన పరీక్షకి. నిద్రలేని రాత్రులు మన జీవితంలోనికి అనుమతించి, కష్టాలను అనుమతించి, శ్రమలను అనుమతించి, కుదురుబాటు లేని పరిస్థితులను అనుమతించి, మన యొక్క విశ్వాసపు వ్యక్తిత్వంలో పరిపక్వతలోనికి తీసుకెళ్ళడానికి, ఉత్తీర్ణులుగా చేయడానికి దేవుని దగ్గరకు రావాల్సిందే. వస్తేనే దాని యొక్క జబ్బు యొక్క రోగాన్ని నయం చేసి మనల్ని స్థిరమైన కావాల్సిన మార్గంలో నడిపించడానికి దేవుడు తన శక్తిని, సామర్థ్యాన్ని, తన ఆత్మను మనకు అప్పగించి దేవుడు కార్యాలు జరిగించుకుంటాడు. అర్థమైందండి? అందుకే ముందు మనకి ఎలిజిబిలిటీస్ అక్కర్లేదు క్రీస్తు దగ్గర రావడానికి. బహుశా మీకు మాట్లాడుకుంటే విధానాలను బట్టి మీకు అలాగ అర్థమై ఉండొచ్చేమో, అది కాదు అని చెప్తున్నాను. క్రీస్తు దగ్గరికి మనం రావాలంటే ముందు ఎలిజిబిలిటీస్ కాదు, క్రీస్తులో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఎలిజిబిలిటీస్ ఉండాలి. మనకి ఖచ్చితంగా కోర్స్ చేయాల్సిందే.
ఖచ్చితంగా మనము ఆ యొక్క సిలబస్ చదవాల్సిందే, ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సిందే. యేసుక్రీస్తు పెట్టే మనకు ఎగ్జామ్స్ ని, ఆయన చెప్పే మాటలను ఖచ్చితంగా ఆ మార్గాలలో వెళ్తూ ఆ విధానాలను చదువుకుంటూ మనం ఆ విధానాలను నేర్చుకుంటూ ఆ అర్హతను సంపాదించుకొని, ఇదిగో నీ కోసం నేను అర్హత సంపాదించుకున్నాను దేవుడిని కనపరిచేటట్లుగా మనం జీవించాల్సిందే. అర్థమైందండి? కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఎలిజిబిలిటీస్ అవసరం, కానీ దేవుని దగ్గరికి రాకముందు ఎలాంటి ఎలిజిబిలిటీస్ అర్హతలు మనకి అవసరం లేదు. అది దేవుని దగ్గరికి వచ్చాక ఎలాంటి అర్హతలు ఉండాలి అని అంటే, సాధారణంగా మనం లోకంలో చూస్తే నీవు క్రైస్తవుడు అనడానికి ఏం చెప్పుకుంటారండి? నువ్వు క్రైస్తవుడు, లేకపోతే నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, లేకపోతే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పడానికి మిమ్మల్ని చూసి ఎవరేమి ఏ విషయాల కోసం చెప్పుకున్నారో ఒకసారి చెప్తారు ఎవరైనా? చెప్పండి, దేనికోసం ఉదాహరిస్తారు? నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి అదే యేసుక్రీస్తు నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్నావు అన్నానికి దేనిని బట్టి మనల్ని ఉదాహరిస్తారు? దేని బట్టి అంటే, ఎప్పుడూ లేనట్టు నీ చేతుల్లో బైబిల్ ఉంటది. బైబిల్ పట్టుకున్నావని మాత్రాన, లేకపోతే తెల్ల బట్టలు తెల్ల చీరలు కట్టుకున్నంత మాత్రాన, చర్చిలోకి వెళ్ళి పాటలు పాడుతున్నంత మాత్రాన, నువ్వు మైకు పట్టుకున్నావు ప్రార్థన చేస్తున్నంత మాత్రాన క్రైస్తవులం అవ్వము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లోకము బహుశా మనల్ని క్రైస్తవులుగా గుర్తించవచ్చు, దాన్ని పొరపాటు పట్టకూడదు. కానీ క్రీస్తు మాత్రమే నిన్ను క్రైస్తవుడిగా ఎంచడు. ఎందుకంటే నీ ప్రార్థన నీ కోసం చేసుకుంటావా, దేవుడి కోసం చేస్తావా? మన కోసమే, స్వార్థమే. ఓకే, మళ్ళా మనం చేసే భక్తి, మనం చేసే హంగామా, మనం చేసే ఆ ఆర్భాటము మన కోసమే చేసుకుంటాం. కాబట్టి దీనిని దేవుడు దాన్ని ఏమంటే ప్రామాణికంగా ఎంచడు. నువ్వు క్రైస్తవుడు, నువ్వు క్రీస్తు సంబంధి, క్రీస్తును వెంబడించేవాడు అని దేవుడు ప్రామాణికంగా ఎంచడు. దేనిని బట్టి ప్రామాణికంగా ఎంచుతాడంటే, క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటూ వచ్చాము, ఉండాల్సిన లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, నేను క్రీస్తు దగ్గరికి వచ్చాక నాకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, నా దినవారి పరిచర్యలో నా దినచర్యలో నేను ఏదైతే ఎక్కడెక్కడ తప్పులు చేస్తూ ఉన్నానో, పాపాలు చేస్తూ ఉన్నానో, ఆ పాపాన్ని ఒప్పుకునే మనస్సు ఉండాలి. మిగతా వాళ్ళకి ఉంటుందో ఉండదో నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళు పాపులుగా అంగీకరించరు. మేము పాపులము అన్నా సరే వాళ్ళు ఒప్పుకోరు. కానీ క్రీస్తు దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు అక్కడే పనిచేస్తాడు. నీ హృదయాన్ని దేవుడికి అర్పించకుండా, నీ హృదయంలో ఉన్న పాప స్థితిని గుర్తించకుండా, రక్షకుడు నీలో ఉన్న రోగాన్ని గుర్తించకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు డాక్టర్? నాకు డాక్టర్తో పని ఏముంది అంటమానమా? మనలో ఉన్న పాప స్థితిని మనం గుర్తించుకుంటా డాక్టర్ దగ్గరికి రాలేము, ఆయన మాటలు చెవుని పెట్టలేము కూడా, ఆయన మాటల ప్రకారంగా బ్రతకలేము కూడా. అందుకే మన పాప స్థితిని మనం గుర్తెరగాలి. మొట్టమొదటి ఉండాల్సిన అర్హత ఏంటంటే, నా పాప స్థితిని నేను గుర్తెరగాలి. రెండోది ఏంటంటే, పరిశుద్ధంగా బ్రతకాలనే తపన ఉండాలి. ఒక క్రైస్తవుడికి పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా పరిశుద్ధంగా బ్రతకాలంటే, తన మాటలో ఎలాంటి తప్పుడు మాటలు రాకుండా జాగ్రత్త పడాలి. తప్పుడు మాటలు అంటే బూతు మాటలు ఒకటి. రెండోది సరసోక్తులు. ఎలాంటివి? ఆడవాళ్ళకి కనిపించగానే సరసాలు, ఇలాంటి సరసోక్తులు కానీ, ఇతరులు కవ్వించే మాటలు కానీ, ఇతరులు సిగ్గుపడేటట్లు మాట్లాడే మాటలు కానీ, కుర్రోళ్ళని మనం కనుక పరిశీలిస్తే, థర్డ్ క్లాసు సెకండ్ క్లాస్ చదువుతున్న పిల్లలు విపరీతమైన పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఏదో కారణం. అంటే పరిశుద్ధంగా బ్రతకాలనే తపన నీకు ఉండాలి. ఎందుకంటే నీ శరీరం ఎవరిది? దేవునిది. నీ శరీరంలో ఉన్న ప్రతి భాగం ఎవరి కోసం పని చేయాలి? దేవుని కోసం పని చేయాలి. దేవుని కోసం పని చేయమని చెప్పేటప్పుడు నీ మాట తడబడితే, ఒకవేళ నీ మాట తప్పుడు మాటలు మాట్లాడితే దేవుని సంతోషపడ్డావు, దేవుడేమో మనల్ని బట్టి సంతోషించడు. అర్థమైందండి? బహుశా నువ్వు పెద్ద పెద్ద పరిచర్యలు చేసేయచ్చు, పెద్ద పెద్ద సంఘాలు కట్టొచ్చు, కానీ నీ మాట సరిగ్గా లేకపోతే దేవుడు సంతోషించడు. అర్థమైందండి? నువ్వు సంవత్సరాలు ఏళ్ళకు నువ్వు సంఘానికి రావచ్చు, క్రీస్తు దగ్గర ఉండొచ్చు, చర్చికి రావచ్చు, కానీ నీ మాట మారకపోతే నువ్వు ఎంత మాత్రము క్రైస్తవుడు కాదు. నువ్వు నా ఇంటి సంబంధమైనా, దేవుని దగ్గర నిరంతరం ఉండే వ్యక్తివైనా సరే దేవుని సంబంధం కాదు. నీ మాట సరిచేయబడాలి. పరిశుద్ధంగా బ్రతకాలని తపన. నీ కళ్ళతో చూసేటప్పుడు ఏ తప్పుడు విషయాలనైతే నువ్వు చూస్తూ ఉన్నావో వాటిలో నువ్వు హద్దులు పెట్టుకోగలగాలి. అక్కడ పరిశుద్ధంగా బ్రతకాలని తపన వస్తుంది. ఆ విషయాలు నీ హృదయంలో. పాపము 2 విషయాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. రెండు జ్ఞానేంద్రియాలు ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మొట్టమొదటి దేని ద్వారా అంటే, చూసే చూపుతో, కంటిలో నుంచి మన శరీరంలోకి పాపం ప్రవేశిస్తుంది. అర్థమైందా? మన లోపలికి పాపం ప్రవేశించే మార్గ ద్వారం ఏంటి? కన్ను. మొదటిది కన్ను. రెండోది ఏంటో తెలుసా? చెవులు.
మనం వినికిడి ద్వారా కూడా పాపాన్ని మన లోపల పెట్టుకుంటాం అనమాట. ఉదాహరణకు చెప్పాలంటే నీకు వచ్చి వదినా ఇలా దానికోసం తెలుసా నీకు, అది ఎలాంటిదో తెలుసా, మొన్న వెళ్ళకూడదు అనుకుని వెళ్ళాను, దాంతో నన్ను నిట్టు నిలువున ముంచేసింది అని చెప్పి ఇంకొకరి కోసం నీ లోపల ఒక విషయాన్ని నింపేశాను అనుకోండి, నీకు ఆవిడకి ఎలాంటి గొడవ లేదు, నీకు వాడికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినడం వల్ల ఆటోమేటిక్ ఏమైతుంది, ఆవిడ మీద ఒక చెడ్డ అభిప్రాయాన్ని నేను కల్పించేటట్లుగా నీ చెవులను ఎవరికి ఇచ్చావు, ఈవిడికి ఇచ్చేసావు. వదిన అనగానే నీ చెవులు ఇచ్చేసావు అంటే దురద చెవులు అంటారు, అట్లే దురద చెవులు. అదేవిధంగా కళ్ళబొల్లి మాటలు, సరసోక్తులు, ముసలమ్మ ముచ్చట్లకు మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలంట. ఇలాంటి విషయాల ద్వారా మన లోపలికి ఏమంటది, పాపం ప్రవేశిస్తుంది. అప్పుడు పాపం ప్రవేశించడానికి అవకాశం ఇచ్చావంటే పరిశుద్ధంగా బ్రతకాలని తప్పని నీకు ఉంటుందా, ఉండదు. కాబట్టి జాగ్రత్త, నువ్వు ఎవరి మధ్య ఉంటున్నావో జాగ్రత్త, ఏ మాటలు నువ్వు వినికిడిలో వింటున్నావో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం ఏంటి, కన్ను ద్వారా కూడా మన పాపం లోపలికి ప్రవేశిస్తుంది కదా, కన్ను ద్వారా, కనుచూపు ద్వారా. ఈ కనుచూపు ప్రతి దగ్గర మనల్ని మభ్య పెడతా ఉంటది, ప్రతి దగ్గర మనల్ని మోసం చేస్తూ ఉంటది. నీకు తెలుసు తప్పు చేయకూడదు, పాపం చేయకూడదని, కానీ ఎందుకు పాపం చేయడానికి ప్రేరేపితం అవుతున్నావు, చూసే చూపు యొక్క అదేంటి శక్తి అలాంటిది, దాని యొక్క బలం అలాంటిది, దానిని కోరుకోవాలనే ఆరాటం అలాంటిది. కాబట్టి చూసే చూపు కూడా వెంటనే దాన్ని మళ్లించుకోవాలి. అందుకే సినిమాలకు, మీరు చూసే సీరియళ్లకు చాలా ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వాటిని చూడడం ద్వారా నువ్వు ఏదో మంచి సినిమాల ద్వారా నువ్వు ఏ మంచి నేర్చుకుంటావు. సాధారణంగా మనం మాట్లాడుకుంటే సినిమాలలో నుండి ఏదైనా మంచి నేర్చుకోగలమా, ఒకవేళ అంటే ఎందులో ఉండే మంచి అందులో ఉంటుంది అనుకుంటే, నువ్వు డైలీ సినిమాలు చూస్తే ఎంత మంచి నేర్చుకోగలవు, ఏ మంచి నేర్చుకోలేవు. ఒకవేళ మంచి అంటూ ఉంటే అందులో ఎంత మంచి ఉంటుందో తెలుసా, మొదటి నుంచి ఆఖరి వరకు వారి యొక్క అర్ధనగ్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఆఖరిలో ఏదో చిన్న సెంటిమెంటు, చిన్న భావోద్రేకాన్ని పెట్టి ఆఖరిలో ఏదో ఒక కుటుంబానికి కావాల్సింది, లేకపోతే ఒక విషయానికి, ఒక ఇన్స్పిరేషన్ కావాల్సింది చిన్న సన్నివేశం పెడతాడు. కానీ ఉన్న 1.5 నిడివి కలిగిన ఆ మూవీలో ఉన్నదంతా ఏముంటది, ఎక్కడో నువ్వు చిన్న సెంటిమెంట్ పట్టుకుంటావా, గంట సేపు నీ శరీరాన్ని, నీ మనస్సుని, కళ్ళను, నీ మదన్ను అంతా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తావా. కాబట్టి అక్కడ నీ ఫిల్టర్ని పెట్టుకోవాలన్నమాట. అక్కడ నువ్వు వాటిని హద్దులను పెట్టుకుని నువ్వు గడపడానికి ప్రయాసపడలేదు. సీరియల్లో కూడా అవే ఉంటాయి, అత్త మీద కోడలు, కోడల మీద అత్త, కొడుకు, 2 పిల్లలు, అయినా అంతమించి ఏమంటాయా, ఒక ఆడపిల్లకి ఇద్దరు భర్తలు, ఇలాంటి తగులే ఉంటాయి. వాటి ద్వారా నువ్వే నేర్చుకుంటావు మంచి, ఏం నేర్చుకోలేవు. ఒకవేళ అందులో నువ్వు మంచి నేర్చుకోవాలనుకుంటే సంఘానికి రావాల్సిన అవసరం ఉందా, ఒకవేళ అందులో నీకు ఇంకా మంచి మేలైనది ఏదైనా దొరికితే దేవుని దగ్గర కంటే అక్కడ ఏదైనా మంచిది ఉంటుందా, ఉండదు. నీకు సఫిషియంట్ గా సంపూర్ణంగా కావాల్సిన జ్ఞానం అంతా దేవుడి దగ్గర ఉంటే దీనికంటే మించిన జ్ఞానం నీకు ఎక్కడ దొరుకుతుందని వెళ్తున్నావు అంటే అక్కడ మోసమే ఉంది, అక్కడ నిన్ను నువ్వు మోసం చేసుకుని బయలుదేరుతున్నావు అనేది చెప్పక మానదనమాట. పరిశుద్ధంగా బ్రతకాలని తపన ఉండాలి. మూడో విషయము, క్రైస్తవుడిగా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నీకు ఉండాల్సిన 3వ అర్హత ఏంటో తెలుసా, దేవునికి, దేవుని మాటకి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వగలగడం. అర్థమైందా? ఈ మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వగలగడం విషయంలోనే మనం చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఎవరికి ఇవ్వాలి మొట్టమొదటి స్థానం? దేవునికి, దేవుని యొక్క మాటకు మనం మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. మొట్టమొదటి స్థానం ఎందుకు ఇవ్వాలంటే చెప్తున్నానంటే, నీకంటే ఎక్కువగా నీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది నేను చెప్పే విషయం. అర్థమైందా? నీ హృదయంలో నీకంటూ ఉన్న తలంపులు, నీకంటూ ఉన్న ఆలోచనలు, నీకంటూ నువ్వు కంటే నీ దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వడము ఇది క్రైస్తవుడిగా క్రీస్తు దగ్గరికి వచ్చిన వ్యక్తికి ఉండాల్సిన 3వ ప్రప్రథమైన అర్హత. ఈ అర్హత ఉంటే నువ్వు క్రీస్తు సంబంధి అని చెప్పడానికి దేవుడు ఎల్లప్పుడూ ఇష్టపడతాడు అనమాట. దేవునికి, దేవుని మాటకి ఇష్టంగా ఉండాలంటే ఇందులో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎందుకు దేవునికి ప్రప్రథమైన స్థానం ఇవ్వాలి, ఎందుకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, శరీరాన్ని కలుగు చేసిన వాడు ఎవడు? అమ్మ నాన్న కలుగు చేశారా? లేదు. సృష్టిని, దాన్ని, మన యొక్క జీవక్రియను, జీవ పరిమాణాన్ని కలుగు చేసిన వారు ఎవరు? దేవుడు. అందులో ఉన్న అణువును కలుగు చేసి ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఏది ఎలా పనిచేయాలో దాని యొక్క నిర్ణయ కాలాలను చెప్పిన వాడు ఎవడు?
దేవుడు. కాబట్టి నా శరీరం కోసం సంపూర్ణంగా తెలిసింది ఎవరికి? దేవునికి. కాబట్టి దేవుడికి ప్రథమమైన స్థానం ఇవ్వాలి. ఓకేనా? రెండో విషయం ఏంటంటే నా ఆత్మ కోసం కూడా నాకంటే ఎక్కువగా బాగా తెలిసిన వాడు దేవుడు మాత్రమే. అర్థమైందా? అందుకే దేవుడు ఈ రెండు విషయాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు అనమాట. అందుకే నువ్వు నీ శరీరంతో పాపం చేయకూడదని దేవుడు మార్గాన్ని చూపించాడు. రెండోది నీ ఆత్మను రక్షించుకోగలిగే మార్గాన్ని కూడా యేసుక్రీస్తు తానే దిగువచ్చి మన ఆత్మను రక్షించుకోగలిగే మార్గాన్ని కూడా చూపించగలిగాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ రెండింటికి మనం ప్రాధాన్యత ఇస్తే మనము దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే రెండింటి కోసం కూడా బాగా తెలిసిన వాడు, సంపూర్ణంగా తెలిసిన వాడు ఎవరు? దేవుడు. కాబట్టి శారీరకమైన విషయాలలో మనం ఎలా బ్రతకాలో దేవుడు బోధిస్తాడు, నేర్పిస్తాడు, నడిపిస్తాడు. ఆత్మ కూడా రక్షణ మార్గంలో నడిపించగలిగేటట్లుగా యేసుక్రీస్తు తానే దిగువచ్చి అద్భుతమైన ప్రసంగాల ద్వారా, అద్భుతమైన బోధ ద్వారా మనల్ని నడిపించుకున్నాడు. అందులో నా లాభం కంటే నా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకేనా? ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, వృత్తి పనులు ఏ పని చేసినా నువ్వు ఇంట్లో అదిగో ఇల్లాలుగా లేకపోతే ఇంట్లో వ్యక్తిగా నువ్వు ఏ పని చేసినా సరే లాభం ఆశించకుండా చేయగలమా? అంటే బయట ఎక్కడో నాకు అనవసరం, కానీ ఇంట్లోనే మా ఆయన బాగా ఇష్టము, మా ఆయన అంటే ఇది పడి చచ్చిపోతాడని నువ్వు ఇష్టపూర్వకంగా వండేసిన తర్వాత కళ్ళు మూసుకొని నోరు మూసుకొని తినేసి పడుకుని పోతే భార్య మనసు ప్రశాంతంగా పడుకుంటుందా? ఏం చెప్పండి? ప్రశాంతంగా ఉంటారా? ఉండరు. ఎందుకు? ఏం జరుగుతుంది అక్కడ? కనీసం ఒక్క మాట అయినా బాగా ఉండవు, ఆ నోటికి అంత మించి ఇంకేం రాదులే, पण ఆ మాట అయినా అన్నలేదే. ఏంటి లాభం? అంటే పెద్ద లాభం కాకపోవచ్చు, ఓ మాట అంటే ఏం పోద్ది నీకు అనొచ్చు, కానీ ఆ మాట అనడో పక్కన పెట్టు. కానీ నువ్వేం ఆశిస్తున్నావు? మన హృదయంలో మనకేముంటది? పని చేసిన తర్వాత ఒక అప్రిషియేషన్ అనేది కోరుకుంటుంది హృదయం. కోరుకుంటుందా? ఖచ్చితంగా కోరుకుంటుంది. భార్య భర్తల మధ్య ఈ అప్రిషియేషన్ ఎప్పుడు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా చేసినప్పుడు బాగా చేశారు, ఇంకొంచెం బాగా చేస్తే ఇంకా బాగుండేమో అనేటట్లుగా ఒక మార్గాన్ని తెచ్చుకొని, ఎందుకంటే భార్యలు బలహీన కట్టాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఉత్తి పుణ్యానికి జ్ఞానంతో వాళ్ళని మనం పరిపాలన చేసుకోవాలి. అనవసరమైన ఇలాంటి విషయాలకు వెళ్ళకూడదు అనమాట. బట్ ఆశించే హృదయం ఉంటదే, అది ఉండకూడదని చెప్తున్నాను అనమాట. లాభాన్ని ఆశించడం అనేది క్రైస్తవునికి ఉండదు. లాభాన్ని ఆశించడం మొదలు పెట్టామంటే ఏం జరుగుతుంది? అక్కడ యుద్ధం జరుగుతుంది, అంతరంగ యుద్ధాలు ప్రారంభమవుతాయి. జాగ్రత్త అని చెప్తున్నాను అనమాట. లాభం ఆశించకుండా మనం చేసే పనిలో అలా ఉండాలన్నమాట. రెండోది, మన నష్టం కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా మనం బ్రతకాలి. నష్టం కొన్నిసార్లు నువ్వు నష్టపోతావు, నీకు రావాల్సింది రాదు, నీకు ఇవ్వాల్సింది ఇవ్వరు, నీకు పొందుకోవాల్సింది పొందుకోలేకుండా జరిగిపోతుంటాయి. దానికోసం నువ్వు నష్టాన్ని వదులుకొని, అంతిమంగా నువ్వు నష్టాన్ని వదులుకోవడానికి ఇష్టపడాలి, కానీ బంధాన్ని కోల్పోవడానికి మాత్రం ఎప్పుడు ఇష్టపడకూడదు. అర్థమైందా నేను చెప్పింది? కుటుంబాల్లో జరిగే విషయాలు చెప్తున్నాను నేను. కొంతమంది దగ్గర కొన్ని మనం ఇస్తాం, తిరిగి అటు నుంచి రాకపోవచ్చు. ఈ నష్టం ఎవరు తీరుస్తాడు? మన హృదయంలో మనం కొన్ని ఇచ్చాము, అవతల వాళ్ళ దగ్గర నుంచి అది రాకపోతే ఆ సమయం వచ్చినప్పుడు ఏం గుర్తొస్తుంది? మన చివుక్కుమంటది. ఆ రోజు కాదు అంత చేశాడు, నేను నాకు అవసరం అని ఒక్కసారి కూడా నాకు చూడలేదు అన్నప్పుడు నువ్వేం చేసావు? ఉపకారానికి ప్రత్యుపకారాన్ని కోరుకుంటా ఉన్నాం. ఇది కోరుకునే మనస్సు మనకు ఉండకూడదు. ఎందుకంటే ఉపకారం ఎవడు? మనకి దేవుడు. మన వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మన బ్రతుకు లేకుండా ఉండిపోయిందా? వారు మనకు చేయలేదు కాబట్టి మన స్థితిగతులు ఏమైనా దిగజారిపోయినట్లున్నాయా? కాదే, మనకి ఇవ్వాల్సిన బ్రతుకులు ఇస్తా ఉన్నాడు. అందుకే దేవుని మాట ఏం చెప్తుందంటే, ఆయనకు మన ఎడల ఉన్న తలంపులు, ఆలోచనలు బహు విస్తారమైనవి అంట. ఎలాంటివి? చాలా విస్తారమైనవి. ఆయన దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళాలనే మనసు మనకు ఉండాలి. మన ఆలోచనలో మనం ఉండిపోయామనుకో, ఎవడెవడైతే మనకు హాని చేశాడో ఆయన పట్టుకొని పిండి వరకు వదలం మనం, అంతేనే కదా? అది ఉండకూడదని చెప్తున్నాను అనమాట. నీకు నష్టం జరుగుతుంది కొన్నిసార్లు. బహుశా నీ శరీరానికి నష్టం జరగవచ్చు, బహుశా ఆర్థిక నష్టం జరగవచ్చు, సహాయ నష్టం జరగవచ్చు, ఉపకార నష్టం జరగవచ్చు. ఇలాంటి నష్టాలలో నీ నష్టం కంటే నా దేవుడు ఎలా నన్ను బ్రతకమన్నాడో అలా బ్రతకాలనే తీర్మానంతో నువ్వు బ్రతకాలి. అది నీకు ఉండాల్సిన అర్హత. క్రీస్తులో నిలవబడ్డానికి ఆ అర్హతలో ఉంటే నువ్వు ఎలాగుంటావు తెలుసా? నీకు ఎవడు శత్రువు ఉండడు. మొదట నీకు ఇచ్చిన ఎలాగోపోతారు నీ దగ్గర నుంచి. అంటే నువ్వు ఎవరికైనా సాయం చేసావు అనుకో, వాళ్ళు ఎక్కడ నీకు ఇవ్వలేక, వాళ్ళ మనసు, వాళ్ళ ముఖాన్ని నీకు చూపించుకోలేక వాళ్ళు ఎలాగ నీ దగ్గర రాలేదు. కానీ నీకు వాళ్ళ హృదయంలో ఎలాంటి లోపం ఉండకూడదు, ఎలాంటి శత్రుత్వం ఉండకూడదు అనమాట. మూడో విషయం ఏంటంటే, నా ఇష్టం కంటే నా దేవుడికి ఎక్కువ. మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి.
బాగా తిండి అంటే ఇష్టం, కొంతమంది తిరగడం అంటే ఇష్టం. పిల్లలు ఏం చేస్తున్నారు? చిన్న వయసు 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు, ఇంకా ఈ ఏజ్ రాగానే ఇల్లు వాకిలి అమ్మ నాన్న ఇవన్నీ పక్కన పెట్టేసి ఊరి మీద తిరుగుతూ ఉంటారు అనమాట. తిరగడమే వాళ్ళ పని అనమాట. తిరగడం ఇష్టం ఉంటుంది కొంతమందికి. కొంతమందికి బట్టలు అంటే పిచ్చి, షాపింగ్ అంటే ఏం చేస్తారో తెలియదు, ఊరికనే తిరుగుతూ ఉంటారు షాపింగ్ మాల్లో. పిచ్చి కొనరు, మళ్ళీ విండో షాపింగ్ అంతా అంతే. అదొక ఆశ, అదొక కోరిక, ఇష్టం అనమాట. ఎలాంటి ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి వాళ్ళ భార్య అంటే ఇష్టం, వాళ్ళ భర్త అంటే ఇష్టం, కొన్ని బంధాలంటే ఇష్టం, కొన్ని బంధాలంటే ఇష్టం. కొంతమంది తనకు తానంటేనే చాలా ఇష్టం. వీళ్ళు ఇలాంటి వాళ్ళు గర్వంతులు అంటారు అనమాట. అతిశయోక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. వారిని కంటే ఇంకొకరు హెచ్చిస్తే మనసు ఒప్పుకోదు, వారిని తగ్గిస్తే అసలు ఒప్పుకోదు. వారంటేనే చాలా ఇష్టపడతా ఉంటారు. వీటన్నిటిని పక్కన పెట్టేసి, దేవా నువ్వేం చెప్తావో దాని ప్రకారం బతుకుతాను, నీ చిత్తం ప్రభువా నీ దాసుడు వింటున్నాడు అని చెప్పేసి మన హృదయాలు తగ్గించుకొని మన దేవుని హెచ్చించేటట్లుగా మనం బ్రతుకు జీవన విధానం అనేది ముందుకు వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్తలో, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ముందు నిన్ను నువ్వు హెచ్చించేసుకున్నావు అనుకో. దీనికి చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉదాహరణ చాలా బాగుంటది. నువ్వు వెళ్ళి ప్రధానత్వం కోరుకొని ముందుగా వెళ్ళి ఏదైనా ఒక పెళ్లి హడావిడిలోనో లేకపోతే విందులోనో వెళ్ళి ఒక మంచి స్థానంలో మంచి అగ్రపీఠం మీద కూర్చున్నావు అనుకో, పెండ్లి యొక్క యజమాని విందు ప్రధాని వస్తాడు. బాబు ఎలా వచ్చామ్మా అని చెప్పి ఎక్కడికో లాగించాడు అనుకో, ఏమవుతుంది మన పని? అసలు అక్కడికి వెళ్ళి కూర్చుందాం అంటే మన ప్రధానత్వం, మన పరువు ఏమవుతుంది అక్కడ? నేను మొదట హెచ్చించుకోవడానికి ఇష్టపడ్డాను కాబట్టి ఎవడో నన్ను తగ్గించడానికి ఒక కన్ను వేసి ఉంచుతా మన మీద ఉంచుతాడు. ఆ స్థితిలోనికి మనం రాకుండా ఉండాలంటే మనం ముందెళ్ళి ఎక్కడో కూర్చుండిపోయే స్థితిలో ఉండగలగాలి. మనసు ఉండాలి, అలాంటి మనసు. అప్పుడు నిన్ను ఎవడో ఎక్కడ కూర్చోబెట్టగలగా అక్కడైనా ఇంకా కూర్చోబెట్టాలంటే మీ స్థానం అది కదండి, రండి అని చెప్పి తీసుకొచ్చి పైన కూర్చోబెడతాను. అప్పుడు నీ ఘనత, నీ మహిమ ఏమవుతుంది? హెచ్చింపబడతా, తగ్గించబడుతుందా? నువ్వు ఎప్పుడు తగ్గించుకోవడానికి ఇష్టపడతావో, తగ్గించుకునే మనసు ఎవరు హెచ్చించుకోకపోయినా అది నిన్ను హెచ్చించుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఆ మనసుతో మనం ఉండాలి. తగ్గింపు మనసుతోనే మనం ఉండడానికి ఇష్టపడాలి. దాని యొక్క ఫలము ఉన్నతంగా ఉంటది అని చెప్తున్నాను అనమాట. నీ ఇష్టం కంటే దేవుని ఇష్టానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నాలుగోది మన అవసరతల కంటే దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్నిసార్లు ఆ పని తీరాలి. అది జరగకపోతే మనకి ఇంకా పరిస్థితి ఉండవు అనమాట. అలాంటి అవసరతలు మన కళ్ళ ముందుకు వచ్చి పడతా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నీ అవసరతను ఒకసారి ఆపుకొని, దేవా నువ్వేం చెప్తావు, నీ మాట ప్రకారం నేను చేస్తానయ్యా అని చెప్పేసి దేవుని మాట కోసం మన చెవులు పెట్టగలగాలి. ఆ సమయంలో దేవుడు అలాంటి మనస్సును మనకు ఉంచాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే మన యొక్క రక్త సంబంధికులు, మన తోబుట్టువుల కంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలగాలి. మనం చేసే ఉద్యోగ వ్యాపారాలు, ధన సంపాదన, లాభార్జన కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలగాలి. మనం కోరుకుంటాం కొన్ని సుఖాలు, ఆ సుఖాల కంటే దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మన సొంతం కంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. దేనికంటే మన సొంతం కంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. సొంతం అంటే ఒకసారి చెప్పండి, మీ సొంతం కంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలండి అని చెప్పండి పక్కనతో ఒకసారి చెప్పారా? సొంతం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? నా సొంతం అంటే ఏంటి? ఏం గుర్తొస్తుంది మనకి? పిల్లలు మన సొంతం అని ఎవడని మాట అంటే ఊరుకుంటావా? అస్సలు తగ్గేది లేదా? ఇంకా మన సొంతం ఏముంటది? ఇంకా మన సొంతం మన ఇంట్లోకి మనం ఎవడు పిల్లకన్నా చెప్పెట్టుకుని ఇంట్లోకి వచ్చితే ఒకరు పెంచుతాం ఇంట్లో. అందుకే భయపడతారు. ఎవడు ఇంట్లో కాలెట్టాలంటే భయపడతారు. అంతే. మరి కాలం మారుతుంది, కాలమే మారట్లేదు కానీ సమాజం మారిపోతుంది. కాబట్టి ఎవడెవడో ఇంట్లోకి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటాం. మన సొంతం అనేది ఇంకేముంటాయి? మన సొంతం కంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలంట. ఆలోచించండి ఒకసారి. మన సొంతాలు ఇంకేముంటాయి? మన బంధం, మన సంబంధాలు. మన సొంతం అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు చక్కగా నాకు ఇచ్చిన స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 రూపాయలు ఇచ్చారు మా అమ్మ నాన్న. స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 రూపాయలు. హై స్కూల్కి వెళ్ళేటప్పుడు కోడి స్కూల్ అయితే 1 రూపాయలు. మా చిన్నప్పుడు పావలాలు కూడా ఉండేవి. పావలా నుంచి 10 రూపాయలకి వచ్చింది, 10 రూపాయల నుంచి రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవారు. నేను హై స్కూల్కి వెళ్ళేటప్పటికి 2 రూపాయలు కరెక్ట్గా డైలీ 2 రూపాయలు ఎలాగోలాగా నా చేతిలోకి వచ్చేవారు. అందరూ కొడుకు తినేవారు, నేను కొడుకు తినేవాడు.
వారానికి ఒకసారి 2 సార్లు కొనేవాడు అంతే, అంతమించి కొనేవాడు కాదు. అవి జాగ్రత్తగా దాచి దేనికి ఒక దానికి కొనుక్కునేవాడు, వస్తువులే కొనుక్కునేవాడు, చెప్పులు కొనుక్కోవడం అలాంటివి కొనుక్కున్నాడు. అన్నీ ఉంటారు కదా. పొరపాటుని వేసుకున్నాడంటే నా మనసు ఒప్పుకునే కాదు. అస్సలు చక్కగా ఉతికేసి నీట్గా మడత పెట్టుకుని పెట్టులో పెట్టుకునేవాడిని. చూసినప్పటికీ మడత పెట్టేట్టుండే కదా, ఏమైనా గందరగోళం చేసేసి ఉండే, ఒక పద్ధతిలో ఉండే కాదు. నాకేది ఇష్టమో కరెక్ట్గా అదే తీసుకుని వేసుకునేవాడు. మనసు ఒప్పుకునేది కాదు, గొడవలు అయిపోయేవి. నాకు ఇష్టమైన వస్తువుని టచ్ చేసాడంటే నాకు ఇంకా ఒళ్ళు ఉడిగిపోయేది అనమాట. మనకి ఇష్టమైనవి ఇలాంటివి ఏవో ఉంటాయి చూడండి ఒకసారి, మన జీవితంలో ఉంటాయి, మన బ్రతుకుల్లో ఉంటాయి. మనకు నచ్చిన వాటిని, నాకు నచ్చిన ప్లేస్ అనేవి సంఘంలో ఉంటాయి కొంతమందికి. ఆ ప్లేస్ కదలరు, అక్కడే కూర్చుంటారు. మనకు నచ్చిన నా సొంతం అన్నట్టు ఫీల్ అవుతారు తెలుసా. మీరు ఎప్పుడైనా విందు భోజనాలకి పెళ్ళిళ్ళలోకి వెళ్ళారనుకోండి, కూర్చుని లెగుతారండి మీరు. ఎందుకో నువ్వు లేచి ఇలా లేచి అటు ఇటు చూసి కూర్చునిలోపు ఇంకోటి కూర్చుండిపోతే అక్కడ ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, ఏంటి కుర్చీ నీదా, కుర్చీ మీద నీ పేరు ఉందా, అసలు దానికి నువ్వేం వెళ్ళావు, గెస్ట్గా వెళ్ళావు. కానీ ఏంటి అక్కడికి వెళ్ళాక ఇది నాది సొంతం అనే ఫీలింగ్ వస్తుంది రాదా, వస్తుంది. ఇంకా ఏముంటాయి, ఇలాంటి సొంతాలన్నిటికంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వగలరు. అంటే ఈ సొంతాలన్నింటిలో ఏం చేయాలి, మీ వల్ల పని జరగదు, మీరు పక్కకు పోండి అని చెప్పేసి దాన్ని తొలగించాలి. నా సొంతం అంటే శరీరం ఎవరిది, ఈ శరీరం ఎవరిది, నాది. దేవుందా, శరీరం దేవుడిదండి. చెప్పండి, నిజం చెప్పండి, ఈ శరీరం ఎవరిది, దేవుడిది అనేది పక్కన పెట్టండి. నీ దేవుడిది అయితే దేవుడికి అనుకూలంగా పనిచేయలేదు, పనిచేస్తుందా, ఎవరికి అనుకూలంగా పనిచేస్తుంది, మనకు అనుకూలంగా. మనం ఏది చెప్తే తినాలి, లేకపోతే దీనికి ఏది నచ్చితే తినాలి. మనం అలా లోపడిపోతాం దానికి. ఇప్పుడు నా సొంతం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఈ శరీరంలో కదులుతున్న రక్త మాంసాలతో కదులుతున్న ఎమోషన్స్, భావోద్రేగాలు, వాటన్నిటిని, నా చుట్టూ ఉన్నటువంటి బంధువులు, ఇవన్నీ కూడా నాకు సంబంధించిన సొంతాలు. ఇవన్నీ ఈ సొంతాలన్నిటికంటే నా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఇక్కడ దేవునికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పనా, నా సొంతం కంటే నా దేవునికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో, అంటే నీ సొంతం కంటే దేవుడికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే, దేవుని నువ్వు మొదట తెలుసుకోగలిగితేనే నిన్ను నువ్వు బాగా తెలుసుకోగలుగుతావు. దేవుణ్ణి ఎరగకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా నువ్వు కూడా ఏంటో నీకు అర్థం కాదు. నువ్వేంటి అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎలా ఉండాలో అర్థం కాదు, ఎలా బ్రతకాలో అర్థం కాదు, ఎలా ఆలోచించాలో అర్థం కాదు. ఎలా ఆలోచించాలో అర్థం కాకే నోటుకొచ్చిన మాటలు వాగుతాము, మనకు ఇష్టానుసారంగా బతుకుతాము. అసలు బంధాలేంటో, బాంధవ్యాలేంటో, ఇరుగు పొరుగు ఏంటో, దూరం ఏంటో అని కనీస విచక్షణ లేకుండా ఎవరికి వారు హద్దులు పెట్టుకొని బతకడానికి ఇష్టపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే దేవుడు అంటే ఎవరు సరిగ్గా మనసుగా తట్టక, సరిగ్గా అర్థం చేసుకోక, సరిగ్గా ఎరుగక, తెలియక యేసు దేవుడు అంటే ఎవరు. అందుకు దేవుడు తెలుసుకోవాలి. నీ సొంతం కంటే మొదట నువ్వు దేవుడికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తావో సర్వలోకం కూడా సుస్పష్టంగా అణువు నీకు అర్థమవుతుంది. దాని మీద సమగ్రమైన అవగాహన నీకు వస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో, ఎలా బదులివ్వాలో, ఎలా దానికి ప్రతిస్పందించాలో మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి అందుకు దేవునికి మొదట మన స్థానం ఇవ్వాలన్నమాట. దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడాలి. నా సొంతం కంటే నా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో ఒకసారి పక్కన చెప్పండి. నువ్వు అనుకున్నవన్నిటికంటే దేవుడికి ఇవ్వాలి ఎక్కువ ప్రాధాన్యత అని చెప్పండి. నువ్వు అనుకుంటావు కదా, నువ్వు అనుకున్న వాటి అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. అది ఎక్కడి నుంచి లేచిపోమన్నాడు దేవుడు. నువ్వు లేచి నీ దేశము నుండి, మొదటిది ఏంటి, నీ దేశము, మొదటిది నీవు లేచి నీ దేశం. ఏం చెప్తున్నాడు చూసారా, నీ దేశం. ఎవరి దేశం, నీ దేశం. మీ దేశం, మీ దేశం నుండి, మీ బంధువుల నుండి, నీ తండ్రి ఇల్లు నుండి నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళి అంటే చెప్తాడు అనమాట. ఇక్కడ అబ్రహాముకి
నా అనే స్వభావము, నా అనుకునే ఆ మమకారము లో నుండి దేవుడు బయటకు తీసుకొని వస్తున్నాడు. మీకు అర్థమైందా? నీ సొంతాన్ని నువ్వు వదులుకుంటే దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడని చెప్పడానికి అబ్రహాం యొక్క జీవితం గొప్ప ఉదాహరణ. ఒక విశ్వాసిగా బ్రతకాలనడానికి మొట్టమొదటి బీజం ఎక్కడైనా పడ్డది అంటే అది అబ్రహాం జీవితంలో పడ్డది. దేవుడు అంటే ఎవరో తెలియని పరిస్థితుల్లో, దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, అనేక రూపాలను తయారు చేసుకుని ఆరాధిస్తున్న పరిస్థితుల్లో దేవుడు ఒక్క మాట పలకడం లేచి వచ్చాడు. అది విశ్వాసానికి మూలం. అక్కడ బీజం పడ్డది అబ్రహాం జీవితంలో. నీవు లేచి నీ దేశం నుండి మొదట బయలుదేరమన్నాడు. చూడండి, నీ అనే దానిని దేవుడు మొదట పక్కకి తీసేస్తున్నాడు. ఒకసారి చెప్పండి, నీ నా అనే ఆలోచనలు మనకుంటే నాది, నాది, నాకు, నా అనేది ఉంటది. ఈ ఐ అనే ఆ గర్వం ప్రతి ఒక్కరిలో ఉంటది. ఈ నేను అనేది ఉంటది అనమాట. దీనిని అబ్రహాం జీవితంలో తొలగిస్తా ఉన్నాడు మొదట. మీకు అర్థమైందా? నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి విషయాల్లో కోరుతా ఉన్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు నాది అని ఎక్కడైతే తిష్ట వేసుకొని కూర్చుంటావో అక్కడ నీ పునాదులు కదిపిస్తాడు దేవుడు, కదులుస్తాడు. అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చి నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. అర్థమైందండి? స్థిరపరుస్తాడు అనమాట. ఎలా స్థిరపరుస్తాడంటే నీ దేశం నుండి బయలుదేరి వెళ్ళమని చెప్తున్నాడు అనమాట. ఏ దేశం నుండి? నీ దేశం నుండి. చూడండి, అబ్రహాము యొక్క దేశం నుండి వెళ్ళిపోమని చెప్తే భయం లేదా? ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, ఎలా బ్రతకాలి, నాకు ప్రాంతం ఎవడిస్తాడు, నాకు జాగా ఎవడిస్తాడు, ఎవడ కాలు పట్టుకోవాలి, ఎవరి దగ్గర తల ఉంచాలి, మరలా మొదటి నుంచి కష్టపడతాడు సమాజాన్ని, లేకపోతే తన యొక్క స్థితిని కట్టుకోవడానికి. ఇన్ని భయాలు ఉండాలి కదా అబ్రహాంకి. ఉంటాయి ఉండవా? మనకుంటే ఉండవు సాధారణంగా. సరే, నువ్వు ఒకవేళ నీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు వచ్చే బయటికి అని దేవుడు కానీ పిలిస్తే ఎంతమంది వచ్చేస్తారు? ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? అందుకే చెప్తున్నాను, అబ్రహాము తన నా అనుకున్న దేశంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏమనుకున్నాడు తెలుసా? నాకు ఈ భూమి శాశ్వతం కాదు అనుకున్నాడు అబ్రహాము. మీకు అర్థమైందా? అది హెబ్రీ పత్రికలో అద్భుతంగా రాస్తాడు. ఒకసారి తీద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు. ఎలా నివసించారంట? గుడారములలో ఎలాంటి అంటే గుడారాలు అంటే ఏంటి? మనకు నచ్చితే పీకిసుకోవచ్చు, లేకపోతే ఉంచుకోవచ్చు. అందులో నిజంగా అదేంటి సెక్యూరిటీ ఉంటుందా? ఒకవేళ అదే గుడారంలో ఇప్పుడు గుడారాలు ఎవరు వేసుకుంటున్నారు? ఇప్పుడంతా రెంట్ హౌసెస్, అది ఇల్లు కదా. నిన్ను అలాంటి ప్రదేశంలో అంటే అబ్రహాము చదువు, ఇంకా అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. చదువు. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులేరి అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారుడై ఉన్నాడు. దేవుడు దేనికైతే శిల్పి అయ్యి నిర్మాణకారుడై ఉన్నాడో పునాదుల గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన సొంతం అనుకున్న దాంట్లో నుంచి బయట తీసుకొచ్చాడు మొదట. తర్వాత అబ్రహాం యొక్క విశ్వాసపు జీవితం యొక్క పరిపక్వత క్రీస్తులో దేవుళ్ళలో చూడడం మొదలుపెట్టింది. దేవుడు ఈ భూమి ఇది నా జీవిత కాలం మట్టు కాదు, నా 60 ఏళ్ళ జీవితం, 70 ఏళ్ళ జీవితం గట్టి కొడితే ఇంకో 90-100 సంవత్సరాలు ప్రయాసతో కూడుకున్న జీవితం, ఇంత మట్టుకు నేను నాది అనుకునే అందులో నుంచి స్థిరమైన నా నిత్య నివాసము దేవునితో ఉంది. దాని కొరకు నేను నివసించాలంటే దీని మీద ఉన్నటువంటి నా మమకారాన్ని ఏం చేశారు? ఫస్ట్ చంపుకోవాలి. నీ మమకారాన్ని నువ్వు మొదట చంపుకోగలిగితే దానికంటే దేవునికి విలువ ఇవ్వడం మొదలు పెడతావు. నువ్వు నీ అనుకునే ప్రతి దాని మీద నువ్వు మమకారాన్ని చంపుకోగలిగితే నీ దేవుడి మీద ఉన్నటువంటి మమకారం పుట్టుకొస్తుంది, తన్నుకొస్తుంది. నీ హృదయంలో నుంచి ప్రేమ అనేది తన్నుకొస్తుంది. నీ దేవుడు ఎలాంటి ప్రేమను కురిపించి ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు, అలాంటి ప్రేమ నీ హృదయం నుంచి వస్తుంది. ఎందుకంటే నీకంటే ఎక్కువగా నీ దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్నావు కాబట్టి.
అలాంటి స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మనకంటే ఎక్కువగా మన దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఇతరులు అంటే ఇప్పుడు నాది అనుకునే దగ్గర స్వార్థం పెరిగిపోతుంది, సెల్ఫిష్నెస్ పెరిగిపోతుంది. ఆ నాది అనుకునే దాంట్లో నుంచి నీది దేవుని దేవా, ఇది నీది నాయన, ఇది నీవిచ్చింది ప్రభా, ఇది నీవిచ్చిందే, ఇది నాదేంటి, నువ్వు ఎవరికైనా ఇచ్చేయమంటావో చెప్పి ఇచ్చేస్తా అనేటట్లు మనం ఉండగలగాలి. అర్థమైందండి? ఇది నీది అనుకుని ఏ దగ్గరైనా సరే, దేని దగ్గరైనా సరే, ఇంట్లో జరిగిస్తున్న కార్యకలాపాల్లో నుండి ప్రతి విషయంలో బయటకు వెళ్ళి రాజ్య పరిపాలన చేసే ప్రతి దగ్గర కూడా నీకు ఉండాల్సిన నీతి ఏంటంటే ఇది నీది. ఈ జీవితం, ఈ శరీరం, ఈ బ్రతుకు, ఈ యొక్క అవకాశం నేను అనుభవిస్తున్నది నీది ప్రభువా అనే దగ్గర మనం ఆలోచించగలిగితే భూమి మీద దేని మీద కూడా మనము పిడికిల్ని బిగించాం, వదలడం నేర్చుకుంటాం. అలా బ్రతకలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు అనమాట. నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి. రెండోది ఏంటి? నీ బంధువులంట. బంధువులు ఎందుకు మెన్షన్ చేశాడంటే కాళ్ళకు ఎక్కువగా సంఖ్యలు వేసేది ఎవరు? అసలు ప్రజలు దేనికి భయపడతారండి? తనకంటే ఎక్కువ ఎవరికి భయపడతాడు? తనకు తాను కంటే ఎవరికి ఎక్కువ భయపడతాడు? మనుషుల కోసమే భయపడతాడు. ఆ ఇరుగు పరుగులో ఉన్నటువంటి తనకున్న పరువు ప్రతిష్టల కోసం భయపడతాడు ఎక్కువగా. ఎక్కడ తను తక్కువైపోతాడో, చిన్నబుచ్చుకుంటారో, ఎక్కడ తాను ఇంకా పరువు పోతాదో అనుకుని సమాజానికి భయపడతారు అనమాట. బంధువులకు భయపడతారు చాలా మంది. అదేంటండి? ఎవరికి భయపడతారు? బంధువులకి. ఈ బంధు ప్రీతిని దేవుడు చంపమంటున్నాడు, వదిలేయమంటున్నాడు. బంధు ప్రీతి ఏం చేయమంటున్నాడు? వదులుకోవాలని చెప్తున్నాడు. బంధు ప్రీతి ఉన్న దగ్గర అందరినీ సమానంగా చూడలేము మనం. అందరినీ ఒకేలాగా, ఒకే దృష్టితో క్రీస్తు చూసినట్లుగా, క్రీస్తు ఆలోచించినట్లుగా, క్రీస్తు ప్రేమించినట్లుగా మనం అందరిని ఒకేలాగా ప్రేమించలేము. అదేంటండి? ఆ బంధు ప్రీతిని చంపుకోమని చెప్తుంటారు. రెండోది. మూడోది ఏంటంటే తండ్రి ఇంటి నుండి, అంటే తండ్రి యొక్క స్వాస్థ్యము నీది కాదు. అంటే నా తండ్రి దగ్గర నుంచి పాస్తులు అలాంటివి ఉంటాయి కదా కొన్ని మన దగ్గర. ఇప్పటికీ కొన్ని మనం పీకి తెచ్చుకుంటాం కదా కొంతమంది దగ్గర నుంచి, అమ్మ తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చేసి, భార్యల దగ్గరికి వచ్చేసి, భర్తల దగ్గరికి వచ్చేసి నివాసం చేసి ఒక 10 ఏళ్ళు 25 ఏళ్ళు బతికినప్పటికీ కూడా ఇంకా తల్లిదండ్రుల దగ్గర నుంచి తెస్తూనే ఉంటారు. నా తల్లి ఏమవుతుంది, నా తండ్రి ఏమవుతాడు, ఇంటికి వచ్చా మాకేటెడతారు, మీ ఇంటికి వచ్చా మీకేటెడతారు, ఇయే పద్ధతులు. ఇంకా వారి మీద ఆధారపడుతూ వారి దగ్గర నుంచి లాక్కునే పద్ధతులే ఉంటాయి అనమాట. అంటే ఏంటి విషయం అంటే తండ్రి ఇంటిని మనం వదలగలగాలి. నిత్యమైన తండ్రి మనకున్నాడు. అర్థమైందండి? మనకి ఆధారము ఎప్పుడైతే మనుషుల్ని, స్థలాలని, వస్తువుల్ని చేసుకుంటామో దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించలేము. ఎందుకు విశ్వసించాలి? దేవుడిని వీటన్నిటికంటే దేవుడి మీద ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, ఎందుకంటే ఇవ్వాలి చెప్తున్నాను చూడండి. వీటన్నిటికంటే దేవుడికి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే, మన ఇల్లు, మన ఆస్తి, మన పాస్తుల కంటే నువ్వు ఎప్పుడైనా అనుకుని పుట్టావా? నేను ఇలా పుట్టాలి, నేను ఈ రంగులో పుట్టాలి, నేను ఇంత హైట్లో పుట్టాలి, ఇంత అందంతో పుట్టాలి, ఇంత ఆస్తిపాస్తులతో పుట్టాలి, నా తల్లిదండ్రులు ఇలా ఉండాలని నువ్వు ఎప్పుడైనా అనుకుని పుట్టావా? పోనీ చనిపోయే ముందు నేను ఇలా చనిపోవాలి, నా చావు ఇలా ఉండాలి అని అనుకుని చచ్చిపోయినాడు ఎవడైనా ఉన్నాడా? చావును ఊహించినోడు ఉన్నాడా ఎవడైనా? లేడు. ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో తెలియదు. మనిషి జీవితానికి ప్రథమమైనవి ఏంటి? ఈ రెండే కదా, ఆరంభం, అంతం. ఈ రెండు నీ చేతిలో లేనప్పుడు మధ్యలో బ్రతుకు మాత్రమే ఎందుకు నీ ఇష్టానుసారంగా బతకాలని అనుకుంటున్నావు? ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయి? చావు పుట్టుకలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. కలుగు చేసిన దేవుని చేతుల్లో ఉన్నాయి. పుట్టించిన దేవుడి చేతుల్లో ఉన్నాయి. ఈ పుట్టించిన దేవుడి చేతుల్లో ఉన్న చావు పుట్టుకలు ప్రప్రథమైనవి ఆయన చేతుల్లో పెట్టుకున్నప్పుడు నీ జీవితాన్ని ఎందుకు ఆయన చేతుల్లో పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు? నువ్వు నీ బ్రతుకుని ఎందుకు ఆయన చేతుల్లో పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు? మన యొక్క ఆలోచన ఎందుకు వదిలిపెట్టి దేవుని ఆలోచనకి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోవట్లేదు? మన సొంతాన్ని వదులుకొని ఎందుకు దేవుని సొంతంలోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు? కారణం ఏంటో తెలుసా? ప్రజల మధ్య మనకున్నటువంటి పేరు ప్రతిష్టలు, ప్రజల మధ్య మనకున్నటువంటి అహంభావాలు కోల్పోయి నష్టపోతామేమనే భయము.
అందుకే ఆ మమకారాలను చంపి ఆ ప్రీతి, బంధు ప్రీతిని, ఆ యొక్క స్థలం ప్రీతిని, ఆ విషయాలన్నింటినీ నీ హృదయంలో తోసివేసి దేవునికి ఎప్పుడైతే ప్రథమమైన స్థానం ఇస్తావో నీ వెనకాతలు అవి ఎలా రావాలో అలా పరిగెట్టుకుంటూ వస్తాయి. అర్థమైందా? వాటిని వదులుకుంటేనే నీకు నిత్యత్వం. అర్థం కాలేదా? అబ్రహాము సొంతం అనుకునే దగ్గర ఏం వదిలేసుకున్నాడో ఒకసారి చెప్తాను చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయము. ఏమా మొదటి నుంచి చదువు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును ఏం చేశాడంట? పరిశోధించాడంట. ఎందుకు? ఏం పరిశోధించాడో చెప్తాను చూడండి. అసలు ఈ అబ్రహాము నా సంబంధించినడా కాదా? తనలో ఇంకేమైనా తన సొంతం ఉందా? ఇంకా తన లోపల తనకంటూ సొంతాలు ఏమైనా ఉంచుకున్నాడా అని దేవుడు అబ్రహామును పరిశోధించడానికి పూనుకున్నాడు అనమాట. దేవుడు చదువమ్మా. ఎట్లనగా ఎలా పరిశోధించాలనుకున్నాడంటే, ఆయన అబ్రహాము అని పిలువగా అబ్రహామా అని పిలిచాడు. అతడు చిత్తం ప్రభువా నేను చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని, చాలమ్మ నేనే చదువుతాను, జాగ్రత్త వినండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాడు. ఎవరడంట? నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని కొడుకుని దేవుడు అడుగుతా ఉన్నాడు అబ్రహాం దగ్గర నుంచి. చూడండి, అర్థమైందా? కొడుకుని అడుగుతా ఉన్నాడు. ఈ కొడుకు ఒక 10 మంది కనిసిన తర్వాత ఒక 10 మంది కొడుకుల తర్వాత పుట్టినోడు కాదు. అర్థమైందా? అలాంటప్పుడు ఒకరు పోయినా పర్వాలేదు అని అనుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. పోనీ అంగవైకల్యంతోనో అరాకొర లక్షణాలతోనో పుట్టినోడు కాదు. సౌందర్యవంతుడు, పసిబాలుడు, దేవుని వాగ్దానం చేత పుట్టినవాడు. అది నిండు యవ్వనంలో పుట్టినోడు కూడా కాదు. తన గర్భఫలం ఎప్పుడు పుట్టాడు? పండు వృద్ధాప్యమందు శరీర యొక్క దాని యొక్క క్రియలన్నీ చచ్చిపోయినప్పుడు పుట్టాడు. తన బలం ఉడిగిపోయిన తర్వాత పుట్టాడు. సార యొక్క గర్భం ఆగిపోయిన తర్వాత, ఆ యొక్క ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత పుట్టాడు ఇస్సాకు అనే కొడుకు దేవుని వాగ్దానం ద్వారా. ఈ పుట్టగా ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకుని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీకు ఇలాంటి అవకాశమే దేవుడు గనక అడిగితే, అడగడు అంటే నీ సొంతం అనే విషయం కోసం నేను మాట్లాడుతున్నాను. నీ సొంతంలో, నీ హృదయంలో ఇలాంటి సొంతం ఏదైనా, నా ప్రాణం పోయినా సరే వీడినే బతికించుకుంటాను అనే సొంతాలు ఉంటాయి చూడండి. కొన్ని నేను చచ్చిపోయిన వీడిని బతికించుకుంటాను, నా తల తాకట్టైనా సరే వీడికి జీవితం ఇస్తాను, వీడిని బతికించుకుంటాను అనేవి ఉంటాయి చూడండి. అలాంటి నీ హృదయంలో సొంతం, ఇలాంటి సొంతాలు కనుక దేవుడిని కోరుకుంటే, దేవుడే కోరుకుంటారు, ఇంకేదో వేరే వాళ్ళు కాదు. దేవానికి ఇచ్చేస్తానని చెప్పగలవా మనం? అబ్రహాము ఎందుకు తన సొంతాన్ని అంటే ఏం చేశాడంటే అబ్రహాము మరి మరొక ఆలోచన లేకుండా తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా అని ప్రారంభమవుతారు. మరొక మాట లేదు. అబ్రహాము, ప్రభువా నీవే ఇచ్చావు కదా, ఇప్పుడు ఒక్కడిని వదిలే పోనీ, నీకు ఇంకోసం నీకేది కావాలంటే అది ఇచ్చేస్తాను అని అనలేదు. నీ సొంతాన్ని వదులుకోమని అంటే అది నీకంటే, నీ సొంతం కంటే నీ పేగు తెంచుకొని పుట్టిన బంధం కంటే దేవుడికి ఎప్పుడైతే ప్రథమమైన స్థానం ఇస్తావో దానిని నువ్వు సంపాదించుకోగలవు, తిరిగి నీకు అది పొందుకోగలవు. నీ సొంతాన్ని వదులుకోవడం నేర్చుకోవాలి. నీ సొంతం నువ్వు చేవ చచ్చిన, అందుకే చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు ఏమంటాడు తెలుసా? ఎక్కడో జీవించుతున్నది నేను కాదు, నా యందు క్రీస్తు. నీ యందు క్రీస్తు నివసిస్తున్నాడా? ఈరోజు ప్రశ్న.
నీ జీవితంలో నీ సొంతం నెగ్గుతుందా, దేవుని సొంతం నెగ్గుతుందా? నీ జీవితంలో నీ మాట నెగ్గుతుందా, దేవుని మాట ఏమైనా జరుగుతుందా నీ జీవితంలో? జరగట్లేదు. నీ సొంతం నెగ్గుతుంది. నీ మాట నెగ్గాలంటావు, నీ మాటే నెగ్గాలని చెప్తావు. ఎలాంటి మాటలు నెగ్గాలని కోరుకుంటావు చూడండి ఒకసారి. నేను ఒక మాట చెప్తాను. నీ సొంతం ఎంత నీ హృదయంలో బ్రతికి ఉందో నేను చెప్తాను చూడండి. ఒక విషయం ఒక మాటలో చెప్తాను చూడండి. మీ దగ్గర ఇతరులు అంటే నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో వచ్చి జరిగింది జరిగినట్టుగా చెప్పే ఆ స్వతంత్రాన్ని నువ్వు ఇస్తావా ఇతరులకి? జరిగింది జరిగినట్టు చెప్పుకోవాలి. ఆ స్వతంత్రాన్ని ఇస్తావా నువ్వు? నీ సొంతం వదిలేసుకోవాలంటే నేను చెప్తాను చూడండి. ఇతరులు అయితే నీ కొడుకు, నీ కూతురు, నీ పిల్లలు ఎవరో ఒకరు, ఎక్కువ భార్యాభర్తలు చూడండి ఒకసారి. నీ భార్య నీ భర్త ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏదో జరిగింది, ఆ జరిగిన విషయాన్ని జరిగినట్టుగా నీతో చెప్పుకునే స్వతంత్రాన్ని నువ్వు ఇస్తావా ఇతరులకి? స్వతంత్రం చెప్తాను చూడండి. భార్య భర్త ఈవిడికి చెప్పాడు అనమాట, ఆమె ఇలా బయటికి వెళ్తున్నానని. వెళ్ళాడు. బయటికి వెళ్ళి ఇంకా కొంత దూరం కూడా వెళ్ళలేదు ఆయన. ఇంటి దగ్గర ఉండి ఆవిడ ఫోన్ చేసింది, ఎక్కడికి వెళ్తున్నారు, ఇంకా ఎక్కడున్నావు, తొందరగా వచ్చేయండి. సరే వచ్చేస్తానని చెప్పి ఫోన్ పెట్టాడు. ఎక్కడికో వెళ్ళాడు. మొత్తానికి ఏదో అయింది. వెళ్ళిన తర్వాత ఇంకొక 5 నిమిషాలకి మళ్ళా ఫోన్ ఇంకెంతసేపు అన్నాడు. ఆయనకున్న పరిస్థితిని అంటే నేను చూశాను. ఏంటి ఆ బుర్ర పోటెక్కిపోయే విషయం. పాపం ఆ భర్త ఆవిడతో చెప్పడానికి ఎంత సతమతం అయ్యాడంటే నేను చూశాను. అది ఇక్కడ జరిగే విషయం చెప్పలేడు, వచ్చేస్తున్నాను అనలేడు, తెలియని పరిస్థితి అనమాట. సతమతం అయ్యాడు అనమాట. నేను చూశాను. ఇంకెంతసేపు, తొందరగా వచ్చే అని అడుగుతా ఉంటే వచ్చేస్తాను అంటాడు. కానీ వచ్చే పరిస్థితి కాదు అది. ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పితే అంగీకరించే పరిస్థితినా? ఎప్పుడు? గంట తర్వాత 5 నిమిషాలకు వచ్చేస్తానని చెప్పిన వ్యక్తి గంట తర్వాత వచ్చి జరిగిన విషయం చెప్తానంటే నువ్వు అంగీకరించగలవా? ఆ స్వతంత్రం ఇవ్వగలవు ఇతరులకి? ఆ స్వతంత్రాన్ని నువ్వు ఇవ్వగలవు ఇతరులకి? ఈ పాటికి ఇంట్లో ఏమవుతుంది? నేను చూసాను. అంటే అలాంటి జీవితం గడిపిన వ్యక్తులు నేను చూశాను. ఒక్క 5 నిమిషాలే, ఇలా 5 నిమిషాలు వెళ్ళి రావడం లేట్ అయిపోయింది. ఆయన ఓరి నాయన రచ్చ చేసి ఇంట్లోకి రాగానే ఆవిడ రచ్చ చేసింది ఆవిడ. ఇక్కడ ఇతరులు నిర్భయంగా, ధైర్యంగా జరిగినట్టు నీ దగ్గరకు వచ్చుకునే స్వతంత్రం ఇవ్వలేదంటే నీలో ఏం బతుకుంది? నీ జీవితం నీ సొంతం కోసం వాడుకోవట్లేదు. అసలు ఏం జరిగిందో చెప్పుకునేటట్లు ఆయన భయపడ్డాడంటే అసలు ఫోన్ వస్తేనే జరిగిపోయి ఆయన వెనకాల నేను ఉన్నాను. అందుకు నేను చెప్తాను ఇదంతా. కొన్ని సంవత్సరాల క్రితం ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో అని భయం ఆయనకి. అంటే మాకు ఎంజాయ్గా ఉండేదిలేండి, వెనకాల ఉండేవారు కదా, చాలా ఎంజాయ్గా ఉంటుంది. కానీ ఇంటికి వెళ్తే ఏం జరుగుతుంది అని భయం. ఆ పాటికి ఇంటి ముందు మొత్తం కచ్చడ అవి ఉండేది అనమాట. కారణం ఏంటో తెలుసా? ఆ మనిషి నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి, నేను చెప్పిన టైంలో రావాలి, నాకు నచ్చినట్టు ఆ వ్యక్తి అలా వెళ్ళి అలా రావాలి, నాకు నచ్చినట్టు అలా మాట్లాడాలి, నాకు నచ్చినట్టు అలా కూర్చోవాలి. ఏంటి సొంతం? నీ లోపల ఉన్న సొంతం ఏంటి? భార్య భర్తలారా, ప్రప్రథమంగా మీలో జరుగుతున్న మోసాలు ఇలాంటి మోసాలే. అది భార్య భర్తకు చేసినా, భర్త భార్యకి చేసినా. బయటకు వెళ్ళిన భార్య ధైర్యంగా వచ్చి నీ దగ్గరికి వచ్చి చెప్పుకునే స్వతంత్రాన్ని ఇవ్వగలవాలి భార్యకి. ఆ సత్సంబంధం, ఆ దైవికమైన నమ్మకం మీ ఇద్దరి మధ్య ఉండాలి భార్య భర్తలకి. ఆ నమ్మకం పోయిన చోట సమాధానం ఉండదు. నీ బయట ఫోన్ చేసిందంటే అమ్మా ఏం చెప్పాలి ఇప్పుడు అని భయపడుతున్నాడంటే ఏంటే అందులో సుఖం ఉందా? సమాధానం ఉందా? అక్కడ
ఇలా వెళ్తే 110 సార్లు ఫోన్లు. ఏంటి తిరిగి వెళ్ళిన మనిషి, వస్తానని చెప్పిన మనిషి రాకుండా పోతాడా? వస్తాడే. ఏంటి భయం? తెలియదు. నీ మనసులో నీ సొంతం ఉంది. ఇంటి దగ్గర ఉన్న నువ్వు బయటికి వెళ్ళిన వ్యక్తి కోసం ప్రార్థించే మనసు లేదు. ఇంటి దగ్గర ఉన్న నువ్వు బయటికి వెళ్తున్న మనిషి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో ప్రభువా నీతో నీ సన్నిధి ఆయనతో పాటు ఉంచు నాయనని ఏడ్చి దేవుని పాదాలు పట్టుకునే దేవుని వైపు చూసే కన్నులు నీకు లేక నీ సొంతం నువ్వు వెనుకోవడం వల్ల నీ హృదయంలో పేరుకుపోయిన చెత్త అనే సొంతాన్ని నువ్వు ఇతరుల మీద రుద్ది స్వతంత్రాన్ని మొత్తం సర్వనాశనం చేసేసి నీ కుటుంబంలో బానిసత్వాన్ని నువ్వు పెంచి పోషిస్తున్నావు. బానిసత్వం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం అనుకునే మన సొంతాన్ని దేవుని సొంతానికి చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు అనుకునే నీ సొంతానికి మన దేవుడు అనుకునే సొంతానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం ఉంది. తన సొంతం అనగానే దేవుడు తన ప్రజల కోసం ఎలాంటి కార్యాలను, ఎలాంటి పరాక్రమ కార్యాలను జరిగిస్తాడో మనం ఊహించలేం. అది మన ఊహలకు అందనది. కానీ నీ సొంతం ఈదులో కొట్టుకెళ్ళి ఈడ్ చేస్తావు, నీ కుటుంబాన్ని ఈదులో పెట్టేస్తావు. నీ సొంతం అలాంటిదే, అలాంటి సొంతం. అందుకే ఫోన్లకి వెలుగుతావు, మొబైల్ చూస్తావు, ఏదో అనుమానంతో భయపెడతా ఉంటావు. జాగ్రత్త సుమని చెప్తుంది అనమాట. ఇతరుల సొంతాన్ని, ఇష్టాన్ని, నిజాన్ని చెప్పడానికి నువ్వు నీ సొంతాన్ని, నీ ఫీలింగ్ని వదిలేయగలగాలి. ఇది నీ సొంతాన్ని వదిలి దేవుని వాక్యానికి, దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వడం అంటే. ఇతరుల సొంతాన్ని తన సొంతం, ఇతరుల ఇష్టాన్ని తన ఇష్టం, ఇతరుల యొక్క జరిగినట్టు నిజాన్ని నీతో వచ్చి పంచుకునేటట్లుగా నువ్వు చెప్పు, ఏం జరిగింది చెప్పు పర్వాలేదా అనేటట్లు నీ ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టి, నీ యొక్క సొంతాన్ని అంతటిని పక్కన పెట్టి నీ దగ్గరకు వచ్చి ఇది జరిగింది అని చెప్పుకోగలిగేటట్లుగా నీ ఫీలింగ్స్ పక్కన పెట్టి నీ సొంతాన్ని వదులుకోగలగాలి. వదులుకుంటారా? ఇంటికి వచ్చి ఏం చెప్పాలని అబద్ధాన్ని ఆశ్రయించి నీ దగ్గరకు వచ్చి అబద్ధం చెప్తే నువ్వు చల్లబడవనేటట్లు అబద్ధాన్ని చెప్పుకొని ఒక అబద్ధ బ్రతుకులో బతుకుతావా? జాగ్రత్త. నీతో ఎలాంటి విషయాన్నైనా పంచుకునేటట్లు నీ సొంతాన్ని వదిలేసుకోవాలి. నీతో ఎలాంటి విషయాన్ని పంచుకోవాలి. నీ కుటుంబంలో నీ పిల్లలైనా సరే, నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చి ధైర్యంగా నాకు ఇది జరిగింది మమ్మీ, నాకు ఇది జరిగింది డాడీ అని చెప్పి నీ దగ్గరకు వచ్చి చెప్పుకోగలగాలి. అలాంటి సొంతాన్ని ఉండాలి. నువ్వు ముందే అలా చేసామంటే తగులుతాయి నీకు సాయంత్రం, నువ్వు ఇలా చేసామంటే నీకు అవుద్ది సాయంత్రం అని నువ్వే ముందు పోయి చెప్తే ఆడేదో చిత్రపనులు చేసుకుని వస్తాడు. ఇంటికి వచ్చి చిత్తడయ్యి చెప్పడు. వాడికి ఆ స్వతంత్రం ఇవ్వవు. నువ్వు ఏదో చెత్త పనులన్నీ చేసుకుని వస్తాడు. అమ్మోయ్ చెప్తే మా అమ్మ ఏమిట్టేస్తుంది అనుకుంటాడు. ఇంకేం చెప్తున్నాడు? చెప్పడు. అంటే నువ్వేం చేస్తున్నావు? అవతల వాడి సొంతాన్ని, నీ సొంతానికి, నీ బానిసత్వానికి నువ్వు మార్చుకుంటున్నావు. పిల్లలు బానిసలు కాదు. అందుకే తల్లిదండ్రుల పిల్లలను కష్టపెట్టొద్దని చెప్తాడు. వాళ్ళకి అదే వాళ్ళని ఆ విధమైన మనసు పుట్టించొద్దని చెప్తాడు. వాళ్ళని ఎలా తెలివితో పెంచాలి, జ్ఞానంతో పెంచాలి. నువ్వు నీ సొంతానికి ముందే భయపెట్టేసి వీళ్ళు పంపించాక నీ దగ్గరకు వచ్చి నీతో సరైన బంధాన్ని కలిగి ఉంటారు. ఏదో ఒక మోసపూరితమైన ముసుగు వేసిన బంధాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ నీతో పంచుకునేటప్పుడు ఎవరైనా సరే అమ్మో ఏమనుకుంటారో, ఈ విషయం చెప్తే అమ్మో ఏమనుకుంటారో అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? ఎవరికైనా ఏదైనా విషయం చెప్తున్నాను అన్నప్పుడు అమ్మో ఏమనుకుంటారో అని ఎప్పుడైనా భయపడ్డారా మీరు ఏదైనా విషయం చెప్పడానికి ఇతరులకి? ఇప్పుడు ఏం చెప్పాలి? అబ్బా బర్ర వేడెక్కిపోతుందిరా బాబు, ఏం చెప్పాలి ఇప్పుడు? వీడికి ఫోన్ వచ్చేస్తుంది, ఏం చెప్పాలి వీళ్ళకి అని ఎప్పుడైనా మీరు తలపట్టుకున్నారా? ఎలా మేనేజ్ చేయాలి? ఓ పని చేద్దాం, ఇది కాదు కానీ ఇంకో విధంగా చెప్దాం అని అబద్ధాన్ని చెప్పేటట్లు కానీ ఏం చేయాలి, ఎలా మేనేజ్ చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ 3 ఆలోచించారంటే మీకు స్వతంత్రం లేనట్టే, మీ సొంతం మీలో బతుకుతున్నట్లే. మీకు అర్థమైందా? ఏదైనా విషయం మీ దగ్గరకు వచ్చి ఎవరైనా పంచుకునే ముందు ఈ 3 విషయాల్లో ఎవడైనా ఇబ్బంది పడ్డాడంటే మీరు మీ సొంతాన్ని మీ హృదయంలో పెంచుకుంటున్నారు. ఏంటి? అమ్మో ఏమనుకుంటుందో, అమ్మో ఏమనుకుంటాడో అని అనుకున్నా ఇప్పుడు ఏం చెప్పాలి అని తలపట్టుకున్నా, ఎలా మేనేజ్ చేయాలి అని అనుకున్నా అంటే తప్పుడు ఆలోచనలకు అవకాశం ఇవ్వదు. ఎలా మేనేజ్ చేయాలంటే ఇంకొకలా చెప్దాము, ఇంకొక అబద్ధాన్ని చెప్దాము అని మీ దగ్గరికి రావాల్సిన విషయం నిజంగా రాకుండా ఒక అబద్ధంగా రావడానికి ఆ వ్యక్తి బాధపడి భయపడే విషయాలు ఏం జరిగినా సరే మీరు మీ ఇష్టాన్ని, మీ సొంతాన్ని కలిగి ఉన్నట్లే, మీ సొంతాన్ని మీలో బతికించుకుంటున్నట్లే. ఇలా ఎవరైనా భయపడ్డారు అంటే నువ్వు నీ సొంతాన్ని ఇంకా వదలలేదు. నీ సొంతాన్ని నువ్వు ఇష్టంగా నువ్వు ప్రేమించుకుంటున్నావు, నీ ఇష్టపూర్వకంగా దాన్ని జరిగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావు. నీతో ఏ విషయమైనా చెప్పుకోగలిగే స్వతంత్రాన్ని నీవు ఇతరులకు ఇవ్వగలిగినప్పుడే, నీ ఎమోషన్స్ అన్ని నీ సొంతాన్ని పక్కన పెట్టినప్పుడే
నీ జీవితంలో దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. దేవుడు ప్రథమ స్థానాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు. దేవుడు ప్రథమ స్థానం ఇవ్వడం మొదలు పెడతాడు. నీకు పొరపాటున ఒక మంచి సంబంధం దగ్గర భయం ఏర్పడిందంటే అక్కడ ఖచ్చితంగా తప్పు, పాపం, ఒక నాశనం జరుగుతూ ఉన్నట్లే, కుటుంబం విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నట్లే. జాగ్రత్త. ఇలాంటి విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థమైందా? ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. సొంతాన్ని వదిలేసుకునే పద్ధతుల్లో మనం ఇలాంటి సొంతాలన్నిటిని కూడా విడిచిపెట్టుకొని దేవుని మాట కోసం బ్రతకడానికి, మనల్ని మనం ఇష్టపూర్వకంగా బతికించుకోవడానికి, దేవునికి ప్రప్రదమైన స్థానాన్ని ఇవ్వడానికి మనం ఎప్పుడు ప్రయాసపడాలి. ఇలాంటి విషయాలలో మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేకపోతే నువ్వు సమాజాన్ని కట్టలేవు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలే. భార్యాభర్తల సంబంధం గనక సరిగ్గా లేకపోతే పిల్లలు పుట్టుక తర్వాత పిల్లలు ఖచ్చితంగా దేశజమర్లు అయిపోతారు. నీ మాట వినడు, నువ్వు చెప్పినట్టు మారరు, నువ్వు చెప్పిన మాటలు అసలు లక్ష్య పెట్టరు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, మీ ఇద్దరి మధ్య అపనమ్మకం ఉంది, మీ ఇద్దరి మధ్య అబద్ధం ఉంది, మీ ఇద్దరి మధ్య మోసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లడితో రేపు పొద్దున అలాగే తయారవుతాడు. నీకంటే దరిద్రమైనట్లుగా తర్వాత వాడి కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు. కాబట్టి తల్లి ఖచ్చితంగా ఒక కుటుంబాన్ని కట్టుకొనగలిగిన వాడే తర్వాత తన సమాజాన్ని, తన యొక్క చుట్టుపక్కల సమాజాన్ని కూడా కట్టగలడు. తన కుటుంబంలో సరైన నీతిని, సరైన సమాజాన్ని, సరైన దేవుని యొక్క పద్ధతిని కలిగి లేనివాడు ఖచ్చితంగా సమాజాన్ని కట్టలేడు. తనకు తానుగా గుడ్డివాడు తావేసుకున్నట్లే వెళ్ళిపోతుంది అనమాట. దేవుడు మనల్ని నమ్మి ఒక పనిని అప్పగిస్తున్నాడంటే ఆ నమ్మకంలో ఎంత నీతిగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి. జాగ్రత్త సుమ. మన బ్రతుకులు దేవుడు నమ్మి ఇచ్చాడు. ఒక జీవితం, ఒక రోజు, ఒక గడియ నీ కోసం దేవుడు ఇస్తున్నాడు అంటే దాని మీద నువ్వు ఎంత శ్రమ పెట్టాలి, ఎంత ఆలోచించాలి. దేవ ఈ క్షణాన్ని నీ కోసం ఎలా ఉపయోగించాలని ఎంత ఆలోచించాలి. అలా ఆలోచించిన దైవికమైన మనస్సు లేకపోతే ఖచ్చితంగా మీ జీవితాలలో సాతాను, అపవాది ఏలుతాడు. మీ మనస్సులను పాడు చేసి ఈ అసమాధానానికి కారకుడవుతాడు. మీ బ్రతుకుల ద్వారా కనీసం కాదు కదా సమాజంలో దేవుడు విక్రింతల పాలవుతాడు. నడి రోజులో మరొక్కసారి దేవుడు సిలువ వేసే సాధనాలుగా మీరే మారిపోతారు. కాబట్టి ఖచ్చితంగా మన జీవితాన్ని కట్టుకుందాం. మన సొంతం కంటే దేవుని సొంతానికి వదులుకుందాం. మరికొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం. తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు తన సొంతాన్ని వదులుకొని తన తండ్రి చిత్తానికి ఇష్టపడ్డాడు. తన శరీరాన్ని శ్రమల పాలు చేసుకోవడానికి తండ్రి ఇష్టం తన యందు జరగాలని నిర్ణయిస్తే ప్రభువా నీ చిత్తమే అన్నాడు. తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో సుస్పష్టంగా దేవునికి చూపిస్తే ప్రభువా నీ చిత్తమైతే తొలగించిన ఆయన, అది నీ చిత్తమైతేనే, లేకపోతే అనుమతించి నేను అనుభవిస్తానన్నాడు. నీ జీవితంలో అనుభవించగలవా? నీ సొంతాన్ని వదులుకోగలవా? ప్రార్థన చేసుకో, ఒకసారి పరీక్షించుకో. ప్రభు చిత్తాన్ని అడుగు. దేవా నీ సొంతం నాలో బ్రతకాలి, నీ సొంతాన్ని నేను జరిగించాలి, నీ ఆలోచన నేను జరిగించాలి, నీకు నచ్చినట్లుగా నా కుటుంబాన్ని చక్కబరుచుకునే జ్ఞానవంతురాలుగా నేను నిలబడాలి. ప్రభువా జ్ఞానవంతుడిగా నేను కట్టుకోవాలి నాయన, సహాయం చేయి తండ్రి అని చెప్పి